జైల్లో పెట్టారా? చెప్పండి. వడ్డీ చెప్తున్నా, ఈ సన్నాసికి చెప్తున్నా, TV5 సన్నాసికి. అయిపోయింది కదా. బాలకృష్ణ ది గ్రేట్ యాక్టర్. అమ్మాయిల్ని ముద్దులను పెట్టుకోవాలి, అమ్మాయిల్ని కడుపన్నా చేయాలి. నీ బతుకు చెడ. నన్నురా అంటారు, నన్ను అంటారు. ది గ్రేట్ బాలకృష్ణ. రామారావు కొడుకు చంద్రబాబు నాయుడు గారి బావమర్ది లోకేష్ మామయ్య. ఈ వయసులో 60+ అమ్మాయిలు కడుపు చేస్తే అది బాగుంటుందంట. మరి దీనికి ఎందుకు కేసులు వేయరు సార్? ఆయన 2 టపి ఇద్దరు కాల్చాడు. ఇద్దరు చావు బతుకులు హాస్పిటల్లో ఉన్నాడు. ఒక్కరోజన్నా జైల్లో పెట్టారా సార్? ఎరా TV5 కుక్క. నేను సిగ్గుపడుతున్నారా మీ ఛానల్ చూసి. మిమ్మల్ని ఏమన్నారంటే, ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ పీపుల్ లైక్ యూ. నీలాంటి వాళ్ళని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలరా, కొత్త భాష కనిపెట్టాలా, కొత్త లిపి కనిపెట్టాలా. అంతగా కుళ్ళిపోయారు. ఇంకోటి చూడండి, చెప్తున్నా. అంటే తిట్లు నా తిట్లు కంటా వాడు అసలు సమాజం ఉందా అంట నోటు తెచ్చుకున్నాడు. ఇక్కడ చూడు, టీడీపీ పట్టాభి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమన్నాడు తెలుసా? అరే భోషడికే టీడీపీ లీడర్. ఎవరైనా అంటారు సార్ ముఖ్యమంత్రిని? తెలుసా భోషడికే అంటే? వేశ్యకు పుట్టినవాడా. ఏమైపోయిందిరా మీ చదువుకున్న విజ్ఞానం అంతా? బిఆర్ నాయుడు, నువ్వు కావాలంటే ఆయన కాళ్ళు పట్టుకొని నాకి అక్రమంగా సంపాదించిన డబ్బుల్లో ఒక 200 కోట్లు కొట్టి కొండెక్కు. అంతేగాని ప్రజల్ని నాశనం చేసి, ప్రజల్ని తొక్కి, మేమేం మాట్లాడుతున్నా అరకొర ఉన్నాం. ఇంకా మిమ్మల్ని ప్రశ్నించే అరకొర మనుషులే ఉన్నాం. మాలాంటి వాళ్ళని కూడా చంపేసి నువ్వు కొండెక్కిపోతావా? ఎవడైనా కానీ మనుషుల మీద వెళ్తారంట దేవుడు. అట్ట మా మనుషుల మీద, మా మనసుల మీద, మా ప్రశ్నల మీద, మా భవిష్యత్తు మీద నువ్వు కాలరాసి అణగొట్టి నువ్వు టీటీడీ చైర్మన్ పోస్ట్ తీసుకున్నావు. ఎంత క్వాలిటీ రా నీ లైఫ్. అదైపోయింది. ఇంకోటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ పెద్ద లీడర్ ఒక ఆయన. అతను కుక్క. ఆ మాటలంటే నేనే బుద్ధి చెప్పేవాడికి మళ్ళా ఎవడు క్వశ్చన్ చేయాలి? భారతదేశంలో స్వతంత్రం వచ్చింది. ఎలా వచ్చింది? నువ్వు చెప్పిన ఎంపీల వల్ల, ఎమ్మెల్యేల వల్ల స్వతంత్రం వచ్చిందా? ప్రజల వల్ల. వాళ్ళు కూడా రాని ఎంతోమంది ప్రజల వల్ల. అనామకుడైనా, చదువులేని వాడైనా, విద్యార్థి అయినా, పెద్దవాడైనా, లక్షలాది కోట్లాది మంది పోరాటం చేస్తే, ప్రాణాలు అర్పిస్తే స్వతంత్రం వచ్చింది. ఎవరి వల్ల? నీ అబ్బా నువ్వు అన్నావే, నువ్వు ఎంపీవా, నువ్వు ఎమ్మెల్యేవా అని అనలేదు కదా. అలాగే తెలంగాణ వచ్చింది. జై తెలంగాణ అన్నారు. ఎవరు? తెలంగాణ ఎవరు తెచ్చారు? ఎమ్మెల్యేలు తెచ్చారా? ఎంపీలు తెచ్చారా? తెలంగాణ బిడ్డలు తెచ్చారు. ఎన్నో వందల మంది అమరులయ్యారు. అంటే ప్రజలు తలుచుకుంటే ఒక రాష్ట్రాన్ని నిర్మించుకోవచ్చు, స్థాపించుకోవచ్చు. స్థాపించారు. ఎగ్జాంపుల్ తెలంగాణ. సేమ్ ఆంధ్రప్రదేశ్. ఎవరినైతే ముఖ్యమంత్రి చేయాలనుకున్నారో వాళ్ళనే చేస్తారు. మన నారా చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేశారు. ఎవరు చేశారా? ఎంపీలా? ఎమ్మెల్యేనా? ప్రజలు కాదు. ఒక కమ్మోడా, ఒక కాపుడా, ఒక రెడ్డా, ఒక మాల, ఒక మాదిగ, ఒక బ్రాహ్మణ, ఒక ముస్లిమా? అహోమైన ప్రజానీకం, కోట్లాది ప్రజానీకం ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసింది. చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఏమన్నాడు? 2014లో మీరు నాకు ఓటేస్తే ఇదిగో 600 వాగ్దానాలు చేశాడు. మీ మీడియా సాక్షిగా చెప్తున్నా, 600 వాగ్దానాలు.
అది ఇది ఇది చేస్తా తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెమ్మలు అని వేశారు. ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేయలేదు, వాగ్దానాలు ఇవ్వనే లేదు. మ్యాక్సిమం 100%లో 5% కూడా వాగ్దానం చేయలే. సేమ్ ప్రజలు ఏమన్నారు, మళ్ళా బుద్ధి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు సూపర్ 6 అని, ఎన్నెన్నో ఆకాశంలోంచి నక్షత్రాలు నేను కిందకి తీసుకొస్తా లాంటి వాగ్దానాలు చేశాడు. బస్సుల్లో ఫ్రీ, ఆడపిల్లలకి 15,000 ఇచ్చేస్తా. ఇంతవరకు 5-6 నెలలు ఇవ్వాల. వాటినే ప్రశ్నిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ లీడర్సు, వైసీపీ క్యాడరు, వైసీపీ పార్టీ. మమ్మల్ని ప్రశ్నిస్తారా అని తిట్టడం మొదలుపెట్టారు, కొట్టడం మొదలుపెట్టారు, కాళ్ళు ఇరగొట్టడం మొదలుపెట్టారు, జైలుకు పంపించటం మొదలుపెట్టారు. ఇందులో నేను కూడా ఒక సమితిని, నేను ప్రశ్నిస్తున్నా. భారతదేశాన్ని ప్రశ్నించే హక్కు నాకుంది చెప్పేవాళ్ళు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఇదే సమస్యలు ఎత్తితే, పోసాని కృష్ణమురళి సమస్యను పరిష్కరించట్లా, పోసాని మురళినే చంపేస్తే ఏ గోల్ లేదు కదా. దానికి ఏం చేయాలో ఆలోచించండి అన్న. దానికి ఏం చేయాలంటే, పోసాన్ని అణగదొక్కాలంటే, పోసాని గొంతు నరికేయాలంటే, కాళ్ళు నరికేయాలంటే, కేసు పెట్టాలంటే, జైలు పంపించాలంటే ఒకటే మార్గం ఏంటంటే, మన పార్టీ మీడియా, వన్ ఆఫ్ లా TV5 వాడు, నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా జరుగుతున్నాయి అని నేను ప్రశ్నిస్తుంటే, వాడు ఏ లెవెల్లో తయారయ్యాడంటే, పోసాని సైకో, వీడెవడు ఎమ్మెల్యేనా, వీడెవడు, అరే ఓ బేవకూఫ్, నేను పౌరుణ్ణిరా, ఓటు హక్కున్నవాడినిరా. ఈ భారతదేశంలో ఏ అడుగులో కూడా తప్పుపడితే నేను వచ్చి ప్రశ్నించే హక్కు నాకుందిరా. మేము ఓటర్లు రమ్మంటే నరేంద్ర మోడీ గారు కూడా హైదరాబాద్ వచ్చి ఏంటి మీ ప్రాబ్లం అనే జెంటిల్మన్ పొలిటీషియన్ ఉన్నాడరా. మీరెవడరా TV5 గాడు? మీరు అన్నా మన చంద్రబాబుని విమర్శిస్తున్నాడన్నా, ఏం చేయాలి, వాడిని డిమోరలైజ్ చేయండి.